ఏంటంకుల్ ఈ మధ్యన మెలమెలా మెరిసిపోతున్నారు? మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం కాదురా, క్యూర్ ఫర్ ఎవర్ రెస్వెరట్రాల్ డ్రింక్. రెస్వెరట్రాలా? ఏదో రాకెట్ సైన్స్ లా ఉందేటి? రాకెట్ సైన్స్ కాదురా, ఏజ్ రివైండ్ సైన్స్. రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, సూపర్ బెర్రీస్, చెర్రీస్ అండ్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ, గట్ హెల్త్ సపోర్ట్ అన్నీ ఒక బాటిల్లో వచ్చేస్తాయి. అవునా? నిజంగా రిజల్ట్స్ ఉంటాయా? పక్కారా, గ్లోయింగ్ స్కిన్ కూడా వస్తుంది. అయితే ఇది యాంటీ ఏజింగ్ ప్లస్ హెల్త్ కాంబో అన్నమాట. ఎగ్జాక్ట్లీ. మంత్స్ కోర్స్ తీసుకుంటే ఫుల్ బెనిఫిట్స్. అంతేకాదురా, బాలీవుడ్ యాక్ట్రెస్ మలైకా అరోరా కూడా యూజ్ చేస్తుందట ఇది. అవునా? అయితే నేను ఇప్పుడే పర్చేస్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చెయ్యి. ఓకే అంకుల్. క్యూర్ ఫర్ ఎవర్ రెస్వెరట్రాల్ డ్రింక్, సేఫ్, నేచురల్, ఏజ్ రివైండ్. ఏమైందిరా అలా మూలుగుతున్నావు? నాగమని సిరీస్ జరుగుతుంది కదా నాన్నగారు, రెస్ట్ లేకుండా రాత్రి పగలు కష్టపడి ఇలా అయిపోయింది నాన్నగారు. నీకేమైందిరా? నాగమణి ఎపిసోడ్ ఎందుకు లేట్ అవుతుందని పొరపాటున మన ఎడిటర్స్ అడిగాను, అంతే. కూర్చోబెట్టి నా చేత కూడా ఎడిటింగ్ లో విఎఫ్ఎక్స్ లో చేయించారు అంకుల్. చూడండి ఏళ్ళు ఎలాగైపోయా. పోనీలేండ్రా, ఎపిసోడ్ బాగా వస్తే అదే చాలు. ఎపిసోడ్ బాగానే వస్తుంది నాన్నగారు, కానీ వ్యూస్, లైక్స్, కామెంట్సే మన కష్టానికి సరిపడా రావట్లేదు. అయ్యయ్యో, మీరేం బాధపడకండిరా, ఆడియన్స్ నేను అడుగుతాను కదా. ఏమండి, క్వాలిటీ కంటెంట్ కోసం మన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూసారు కదా. వీళ్ళ కష్టానికి తగిన ఫలితం ఇవ్వడం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ వీడియోని చూసి వదిలేకుండా ఇప్పుడే ఓ లైక్ కొట్టి 100K లైక్స్ దాటించండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని టంగమని కొట్టేయండి. కల్లో ఒక బుక్ వచ్చిందని చెప్పాను కదరా, అది ఇదే. మనల్ని దేవుడే కాపాడాలి. మీ అమ్మ? నువ్వే అమ్మల కన్నా అమ్మమ్మలా ఉంటావు, మళ్ళీ నీకో అమ్మ. మరి నేనేమన్నా బొమ్మ పుట్టాను అనుకున్నారా? నేను అమ్మకి పుట్టాను. అసలు మీ అమ్మకి కేరళకి సంబంధం ఏంటి? కాంపిటీషన్ నువ్వు ఎక్కడే పుట్టావా? స్టోరీ చెప్పమంటారు, చెప్తుంటేనేమో ఇలాంటి చెత్త నోట్లు అడుగుతారు. కొంతసేపు అందరూ కామ్గా ఉండండి. పెద్ద నువ్వు మొదలు పెట్టు. ఏంట్రా స్టోరీ చెప్పమంటే యోగా చేస్తున్నాడు? ఆస్తమా అనుకుంటా. పెద్ద గారు ఇన్హేలర్ ఏమైనా కావాలా? అదే ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కదా. ఓ నెలరా, నోట్లో నోరెట్టవద్దు. ఎదవన్నారు ఎదవల్లారా. ముందు ఆయన చెప్పనివ్వండి ఫస్ట్. నాగమ్మ కథ మొదలైంది కేరళలోని కాదు, ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాల్ని ఆనుకుని ఉన్న ఒక ప్రాంతంలో. రాజమండ్రా మా ఊరే. సారీ, ఇంకేం డిస్టర్బ్ చేయను. కంటిన్యూ. అది 1885 వేదాంతపురం. ఓనాడు నిండు గర్భిణీగా ఉన్న సరస్వతి పొలం పనులు చేస్తుండగా అకస్మాత్తుగా ఒక విషసర్పం ఆమెను కాటేసింది. అమ్మో! ఏ బాబోయ్, కాటేసింది రక్తపింజరు అనుకుంటా. చాలా ప్రమాదం రా బాబు. కొట్టు, వెంటనే నాగులు కూడా పట్టుకెళ్ళాం. అప్పటికే రక్తపింజరి విషం ఒళ్ళంతా పాకడంతో సరస్వతి మరణించింది. అయ్యో పాపం, నిండు గర్భిణి. ఆ ముదరష్టపాము తల్లి బిడ్డ ఇద్దరు ప్రాణాలు బలి తీసుకుంది. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అప్పుడే ఒక అద్భుతం జరిగింది. సరస్వతి మరణించినప్పటికీ లోపల బిడ్డ ఇంకా బ్రతికే ఉంది. అవ్వా!
కనీసం ఈ బిడ్డని ఏమీ చెయ్యలేకపోయింది. ఇదంతా ఆ తల్లి లేలే. ఆ నాగమ్మ అంశతో చావునే చీల్చుకుని పుట్టిన ఆ బిడ్డకి ఆ ఊరి ప్రజలంతా కలిసి పెట్టిన పేరే నాగమ్మ. తల్లి తండ్రి లేకపోవడంతో ఆ నాగులగూడెం ప్రజలే నాగమ్మని పెంచి పెద్ద చేశారు. పట్టణంలో ఉన్నత చదువులు పూర్తి చేసుకుని తిరిగి నాగులగూడెం చేరుకున్న నాగమ్మ అక్కడి రైతులకి నూతన వ్యవసాయ మెలకువలు నేర్పించింది. ఆ సంవత్సరం నుండి పంటలు బాగా పండాయి. ధాన్యం కోత ఎక్కువ మొత్తంలో రావడంతో రైతులంతా సంతోషించారు. పంటలు బాగా పండిన ఆ ఊర్లోనే పంటికి ఇన్ని అన్నం మెతుకులు తగలని ప్రజలున్నారని నాగమ్మ గ్రహించింది. వెంటనే ఒక నిర్ణయం తీసుకుంది. మన చుట్టూ ఉన్న ప్రదేశం ఎంత పచ్చగా ఉన్నా ఆకలితో ఉన్నంత ప్రజలు ఇక్కడ అలమటించే వరకు మనం ఎన్ని పంటలు పండించినా వృధా. పొట్ట నింపడం కోసం ఓ గుప్పెడు ధాన్యం వదలడం పెద్ద కష్టమేం కాదు. ఇక నుంచి వ్యవసాయాన్ని లాభం కోసమే కాకుండా సాయం కోసం కూడా వాడదాం. మనం పండించిన పంటలో కొంత భాగాన్ని పక్కన పెట్టుకుని ప్రతిరోజు నాగమ్మ కోవెల దగ్గర అన్నదానం ఏర్పాటు చేద్దాం. ఈ రోజు నుంచి గూడెంలో ఏ ఒక్క ప్రాణం ఆకలితో అలమటించకూడదు. అప్పుడే ఫోన్ రింగ్ అయింది. వెయిట్ ఇదేదో సామ్సంగ్ రింగ్ టోన్ లా ఉంది. అప్పట్లో కూడా సామ్సంగ్ ఫోన్లు ఉన్నాయా? ఫోన్ రింగ్ అయింది అక్కడ కాదు ఇక్కడ. చెప్పరా ముక్కు. ఇప్పుడు నీకు సాయిగాడు అని ఎవరైనా తెలుసా? సాయిగాడా? ఆడెవడు? పోనీ సాయిగాడు మినపప్పు తెలుసా? అసలు సాయిగాడే తెలియదంటే మళ్ళీ మినపప్పు అంటావు. అసలు ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పాడు. అది కాదు మాయ్య, ఇందాక షాప్ కు కస్టమర్ వచ్చాడు. సాయిగాడు మినపప్పు ఉందా అని అడిగాడు. మన షాప్ కు వచ్చాడు ఎవరితో సాయిగాడు అడుగుతున్నాడని వెనక్కి పంపిస్తాను మాయ్య. ఎందుకు ఎవడా సాయిగాడు నీకేమన్నా తెలుసా? ఒరే ఆ సాయిగాడి మినపప్పు కాదురా, చాయ్ మినపప్పు. అదో మినపప్పు ఉంటుందా మాయ్య? అబ్బా అసలు ఎలాంటి వాళ్ళు నా షాప్ లో పెట్టుకున్నందుకు నన్ను నేను చెప్తూ కొట్టుకోవాలి. ఏ అంకుల్ వాయిస్ ఆఫ్ ఫ్యూరియస్, ఆ ఫోన్ ఎలా అవ్వండి. ఒరే ముందండి షాప్ లో ఏమేమి సామాన్లు ఉంటాయో తనంగా నేర్చుకోమను. నేను చెప్తానులేండి. ఎరా ముక్కు, ఈ రోజు కలెక్షన్ ఎంత వచ్చిందేటి? ఏం రాలేదురా. ఇప్పుడు నిజం చెప్పు. 300 వచ్చిందిరా. అది చెప్పు గాడిద. ముందా 300 ఫోన్ పే కొట్టు. ఇక్కడ స్టోరీ ఇప్పుడప్పుడే అయ్యేలా లేదు. పాప్కార్న్, సమోసా, కూల్ డ్రింక్ కొనుక్కోవాలి. అమ్మల్ని కన్నా అమ్మ బేబమ్మని కన్నా అమ్మ నాగమ్మ. మంచి ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుందిగా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకలే నువ్వు ఇప్పుడు తెలుసుకుని ఏం పీకుతా? ఇంతకీ నీ స్టోరీ ఎక్కడ దాకా వచ్చింది? నా స్టోరీ అంటే నిన్న ఈవినింగ్ మా ఇద్దరికి పెళ్లి అయిపోయింది. ఒరే ముక్క ఏం మాట్లాడుతున్నావురా? అబ్బా పెళ్ళంటే గుళ్ళో పెళ్లి కాదు గోరా. మరి చర్చిలో పెళ్ళా లేదా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్ళా? కాదహే బొమ్మల పెళ్లి. నిబ్బానాయాల బొమ్మల పెళ్ళి ఏంట్రా? నీకు తెలీదా గోరా? చిన్నప్పుడు ఆడలేదా? అబ్బా ఆ తత్తిగాడు ఒకడు అయిపోయాడు, నువ్వు ఒకడు తయారయ్యావా? తత్తిగాడంటే గుర్తొచ్చింది. నాడు అర్ధరాత్రులు రాత్రితో ఫోన్ మాట్లాడుతూ ఆ లాయన్ని ఎలా లేపేయాలా అని ప్లాన్ చేస్తున్నాడు రా. ఏంటాడే?
మీ ఆయన్ని హనీమూన్ కి గోల్కొండ కోటకి తీసుకురా, ఆ పైనుంచి తోసి చంపేద్దాం అని అంటున్నాడు. హనీమూన్ కి గోల్కొండ ఏరా ఎల్రా? వెళ్తారా, తర్వాత చార్మినార్ చాదరఘాట్ కూడా చూసి రమ్మను. నీ అబ్బా ఆ తత్తిగాని నేను అబ్బాయి ఆశలు అయ్యొద్దని చెప్పు, జబ్బలు ఇరిసేస్తాను. సర్లే, ఇంతకీ మీరు ఎప్పుడు వస్తారు? వస్తాంరా వస్తాం, ఇంకా కథ ఇప్పుడే మొదలైంది. స్టోరీలో ట్విస్టులు రావాలా, టర్నల్ రావాలా, ప్రీ క్లైమాక్స్ లో చేజులు, క్లైమాక్స్ లో భారీ ఫైట్లు, ఎన్ని ఉన్నాయి అనుకున్నాం. ఓకే ఓకే ఓకే, కంగారేం లేదురా. టేక్ యువర్ ఓన్ టైం. మీరు ఎంత లేట్ గా వస్తే నాకు అంత మంచిది. ఏరా బొమ్మల పెళ్లితో పాటు బొమ్మల శోభనం కూడా ప్లాన్ చేసావా? పోగారా, నాకు సిగ్గేస్తుంది. అబ్బా అమ్మా అయ్యా అబ్బా ఏమి సిగ్గురా నాయన. ఒరే గోర, ఇక్కడ స్టోరీ రసవత్తరంగా ఉంటే ఎంతసేపు ఆడుతావు ఫోను? అంకుల్ వచ్చేతనా రే ముక్కు, మేము ఇక్కడ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి దూకుతున్నాం. బాయ్. ఇప్పుడు చెప్పండి పెద్ద గారు, నాగమ్మేమో ఇప్పుడు నాగులగూడెంలో ఉంది, మన కథేమో కేరళలో ఉంది. ఇంక నాగమ్మకి నాగమణికి కనెక్షన్ ఎక్కడ కుదరట్లేదే. నాకు అర్థమైపోయింది, ఆ నాగమ్మకి నాగమణికి ఉన్న కనెక్షన్ నాకు అర్థమైపోయింది. ఏంట్రాది? అప్పట్లో నాగులగూడాన్ని పాలిస్తున్న తెల్లదొర కేరళలో ఉన్న నాగమణిని దొంగలించడానికి నాగమ్మ సహాయం కోరాడు. అప్పుడు నాగమ్మ తన ఫ్రెండ్స్ వేసుకొని నైట్ కాంప్లెక్స్ లో బస్సు ఎక్కి కేరళ వెళ్ళిందా? కాదంకుల్, గుర్రాల మీద వెళ్ళినట్టుంది. నోర్ము ఎదవా, రాత్రి హరిహర వేర్మల్ సినిమా చూసావా? అవునంకుల్, మీకెలా తెలుసు? మరి అదే స్టోరీ చెప్తే తెలియదేంటి? పెద్ద గారు సారీ టు డిస్టర్బ్. ఇదిగో ఫోన్ కూడా సైలెంట్ మోడ్ లో పెట్టేస్తున్నాను, ఇంక డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు చెప్పండి తర్వాత ఏం జరిగింది? కొన్ని రోజులు గడిచాక నాగమ్మకి పక్క ఊర్లో ఉండే అప్పన్నతో వివాహం జరిగింది. ఇద్దరి ఆలోచనలు సమాజ శ్రేయస్సు కోసమే కావడంతో వాళ్ళిద్దరి దాంపత్యం ఆదర్శంగా సాగింది. వాళ్ళ జీవితం అలా సుఖంగా సాగుతున్నప్పుడే కేరళ ప్రాంతం నుండి నాగమ్మకు ఒక ఉత్తరం అందింది. నాగమ్మ, గత వారంలో కురిసిన భారీ వర్షాల కారణంగా మా ప్రాంతంలో పంటలన్నీ నాశనమయ్యాయి. ఇక్కడ ప్రజలందరూ సరైన తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో మన స్నేహితులందరికీ ఉత్తరాలు రాస్తున్నాను. మీరు సహాయం చేయగలరని ఆశిస్తున్నాను. ఇట్లు మీ స్నేహితుడు దుల్కర్ సల్మాన్. నాగమ్మ, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదండి, నాతో పాటు కళాశాలలో చదువుకున్న స్నేహితుడు సల్మాన్ మలబార్ ప్రాంతం నుంచి ఉత్తరం రాశాడు. ఏమిటి విషయం? అక్కడ కుండపోతుగా కురిసిన వర్షం వల్ల పంటకు నష్టం వచ్చిందంట. మనల్ని సహాయం అడుగుతున్నారు. మరి దేనికి ఆలోచిస్తున్నావు? వెంటనే తిన్నాన్ని తీసుకుని బయలుదేరు. మిమ్మల్ని వదిలేసి? ఇప్పుడు ఆలోచించాల్సింది నా గురించి కాదు నాగమ్మ, ప్రజల గురించి. నాకు కూడా స్వాతంత్రోద్యమం నుండి పిలిపొచ్చింది, ఢిల్లీ వెళ్ళాలి. అలా ప్రాంత ప్రజల కోసం నాగమ్మ, దేశ ప్రజల కోసం అప్పన్న వాళ్ళ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. బాబు నాగమ్మ గారు, ఏటండి ఊరికన్నూరు పట్టుకొచ్చారు? మనగా తెలుగు తప్ప ఇంకో భాష రాదండి బాబా. నీకు తెలుగు కూడా సరిగ్గా రాదులే గాని ఏం మాట్లాడకుండా తిన్నంగా ఉండు. అచ్చి బాబు, ఎలా అంటారేటండి? మా ఊర్లో తెలుగు నాకంటే బాగా ఎవడ మాట్లాడండి. తిన్నంగా ఉండమని చెప్పానా? అయ్యి బాబా సరేనండి. చేట ఏ పువ్వను అన్నట్టు. అచ్చి బాబాయ్, ఎవడండి ఆడు తొత్తు గీత అంటున్నాడు? ఎరా నన్నే తొత్తుకోడు అంటావా? నిన్నేం తిట్టలేదురా బాబు, అది మలయాళం భాష. మనకు రాదు కదండి, అందుకే మనం తిట్టాడేమో అనుకున్నానండి. అందుకే ఇక్కడ అర్థం కాదని ఇక నుంచి పాత్రలన్నీ తెలుగులోనే మాట్లాడతాయి. అయ్యి అలా అయితే సరేనండి. నాగమ్మ, సల్మాన్ భయ్యా, ప్రయాణం బాగా జరిగిందా? ఏం ప్రయాణం అండి బాబా, ఆ డ్రైవర్ సచ్చినోడి డ్రైవింగ్ రానట్టుంది. ఒకటే కుదుపుడు, ఓ పక్కనేమో దోమలు, ఒకటే కుట్టుడు. తిన్నా విన్నా. ప్రయాణం బానే జరిగింది సల్మాన్. సరుకు 3వ కంపార్ట్మెంట్ లో ఉంది. అవునా? రేయ్, మీరంతా వెళ్ళి దించండి. ఇంకేంటి సల్మాన్ భయ్యా, అమ్మి ఎలా ఉంది? ఆ అల్లా దయ వల్ల అందరూ బానే ఉన్నారు. నాగమ్మ, సాయం కోసం ఎంతో మందికి ఉత్తరాలు రాశాను, కానీ సమాధానం మాత్రం నీ ఒక్కదాని రూపంలోనే వచ్చింది. నేనే కాదు, మా ప్రాంతం కూడా నీకెంతో రుణపడిపోయి ఉంది. శుక్రియా, బహుత్ శుక్రియా. అయ్యో సల్మాన్ భయ్యా, ఏంటిది? ఏదో నాకు తోచిన సహాయం నేను చేశాను. అయ్యా, ఈ బస్తాలు ఎక్కడ పెట్టమంటారు? మన గోడౌన్ కి తీసుకెళ్ళండి.
నాగమ్మ, నీకొక వ్యక్తిని పరిచయం చేయాలి. నువ్వు ఏ గోళీలు ఇచ్చావో తెలీదు గాని జబ్బంతా నయమైపోయిందయ్యా. మరేం పర్వాలేదు తాత. నువ్వు ఎవరు? రైతువి. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. నువ్వు మా ఊరొచ్చిన వైద్యుడివి కాదయ్యా, ఆ దేవుడివి. సహాయం చేసే ప్రతి వాడిలోనూ గాడ్ ఉంటాడు. అండర్స్టాండ్? నౌ స్టాండ్ అండ్ గో. రా నాగమ్మ, ఇతనే డాక్టర్ డూలియన్. ఎంతో మంచివారు. పోర్చుగీస్ దేశస్థుడు అయినప్పటికీ ఇక్కడే ఉంటూ తన వైద్య సేవలని మన ప్రజలకు అందిస్తున్నారు. మొన్న వరదల సమయంలో కూడా ప్రజలకు ఎంతో సహాయపడ్డారు. నువ్వు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో సల్మాన్ భయ్య. ఆయన రైతుల గురించి మాట్లాడే విధానంలోనే ఆయన మంచితనం అర్థమవుతుంది. కరెక్ట్ గా చెప్పావమ్మా. అది కరెక్ట్ కాదు, కరెక్ట్. అచ్చి బాబు, నేనేమన్నానండి? కరెక్ట్ కొట్టేతను అంటున్నాడు. నేనేమన్నా పౌనా జరినా? అబ్బా తిన్నా, అది ఇంగ్లీష్ భాష. మరి నేను మాట్లాడింది తిన్నా తిన్నంగుండు. నాగమ్మా, సల్మాన్ భయ్య నీ గురించి చాలా చెప్పాడు. ఆయన చెప్తానండి బాబు, నన్ను అడగండి ఇంకా పోయి చెప్తాను. ఓరి బాబు, నువ్వు ఉండరా బాబు. ఎక్కడ నుంచి పట్టుకొచ్చావు నాగమ్మ వీడిని? తిన్నాడని ఒక్క దగ్గర తిన్నంగా ఉండడు. అయ్యా అయ్యా, డ్రాయర్ దొరా. అరే బాబు, అది డ్రాయర్ కాదురా, డ్రాయర్. ఆ దొరనండి. ఏమైందిరా? ఇప్పుడే నావ దిగాడంటండి. మన గొడవని కాడికే వస్తున్నాడంట. ఇప్పుడు ఎలాగా? సల్మాన్ భయ్య ఎవరా దొరా? పోర్చుగీస్ వాడు నాగమ్మ. వాస్కోడిగామా కాలం నుంచి ఇక్కడ పండిన పంటలు పోర్చుగల్ దేశానికి ఎగుమతి అవుతున్నాయి. ఎప్పుడో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి 6 నెలలకి మనం వాళ్ళకి కొంత మొత్తంలో పంటని ఎగుమతి చేయాలి. కానీ ఈసారి పంట చేతికొచ్చే లోపే వరదల కారణంగా పంట నీటి పాలైంది. ఇప్పుడు అతను వచ్చి పంట గురించి అడిగితే ఏం చెప్పాలి? ఇక్కడే నించుని భయపడుతూ ఉంటే సమస్య తీరిపోదు కదా సల్మాన్ భయ్య. పద, మాట్లాడి పరిష్కరించుకుందాం. I thought this place is flooded. Yes sir, but we got help from my friend. Oh, nice that you stuck to the tip. Load them in our container. My ship is waiting there. Sir, ఇవి ఎక్స్పోర్ట్ కోసం కాదు సార్, ఇక్కడ ప్రజల ఆకలి తీర్చడానికి. What? But we have a jail. I don't care about these people and their akali. Then we don't care about you. What? Evalugo. Nagamma. I teveli pamalu patuko. Don't involve in our jails. పట్టాల్సింది పాములు కాదురా, మా దేశం మీద ఎగబడి తింటున్నా మీలాంటి కుక్కల్ని. What? How dare you shout on me? Dare enough to stand for my people. Bad. రే నాగమ్మ, ఒక్క నిమిషం ఆగు. సార్, వరదల కారణంగా మాకే ఇక్కడ తినడానికి తిండి లేదు. అందుకే మీకు సమయానికి ఇవ్వలేకపోయాం. ఒక 1 year టైం ఇచ్చారంటే మళ్ళీ పంట పండించి మీ లోడ్ మీకు ఇచ్చేస్తాం సార్. No. ఏకరి పరిస్థితి చూస్తుంటే 1 year కాదు, 2 years అయినా సరే పంట పండే పరిస్థితి కనిపించడం లేదు. సంవత్సరం కాదు, 6 నెలలు గడివివ్వండి చాలు, నేను పండిస్తాను. నాగమ్మ, What are you talking? Is this even possible? I make it possible and deliver your goddamn load. Now you just leave. Ah, okay. Let's see. But if you fail, you will see the devil in me. తాయిత్తు కట్టిస్తానులే. ఓ ఆ రోజు నాగమ్మ విసిరిన పందెం ఊరు జనాల్లో ఒక ధైర్యాన్ని నింపింది. తమ కోసం నిలబడ్డ నాగమ్మను చూసి ప్రజల మనసు ఉప్పొంగింది. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి పంట చేతికొచ్చేంత వరకు అక్కడే ఉండాలని నాగమ్మ నిర్ణయం తీసుకుంది. కానీ ఏమైంది పంతులు గారు? ఆమె నిర్ణయం
ఆ ప్రాంతాన్ని, తన జీవితాన్నే కాదు, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ భవిష్యత్తును కూడా మార్చేయనుందని పాపం నాగమ్మకప్పుడు తెలియదు.